వర్ధిల్లాలి సాకలైలమ్మ వారసత్వం వర్ధిల్లాలి సాకలైలమ్మ వారసత్వం. అందరికీ నమస్తే, జై భీమ్. సీఎం జిల్లా అయినటువంటి నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో 18వ తారీఖు నాడు అక్కడ కుమ్మెర గ్రామంలో మల్లన్న జాతర జరిగే టైంలో రజక కుటుంబానికి చెందిన మౌనిక గారి కుటుంబము అక్కడికి దర్శనం కోసం అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే వెళ్ళిన వారికి దర్శనానికి 100 రూపాయలు అడగడం జరిగింది. మేము 100 రూపాయలు ఇస్తాం కానీ మాకు రిసిప్ట్ ఇవ్వడని అంటే అక్కడున్న రెడ్డి రాజ్యం అక్కడి కుమ్మెర గ్రామ సర్పంచ్ తుకారాం రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మిగతా రెడ్డి వర్గం అంతా అక్కడ వీళ్ళు మాకు రిసిప్ట్ ఇవ్వని అడిగిన దానికే వాళ్ళని అక్కడ పక్కకున్న కొబ్బరి షాప్లో వేసి కఠినంగా కొట్టడం జరిగింది. మా భర్తని కొట్టకండి, మా అత్తమ్మని కొట్టకండి అని ఈ మౌనిక పసికందుని చూపిస్తే ఆ పసికందుని కూడా 2 నెలల పాపాన్ని చూడకుండా కాలితో తన్ని అక్కడే చంపేయడం జరిగింది. ఈ దుర్ఘటన 18వ తారీఖు నాడు జరిగితే అక్కడి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఇప్పటి వరకు స్పందించలేదు. అంటే అతన్ని గెలిపించింది వాళ్ళు వచ్చేది ఓట్ల కోసము. నిందితులను గెలిచిన తర్వాత నిందితులకు ఏదైనా బాధ జరిగితే వాళ్ళని అడిగేదానికి ఎవరు లేరు. గెలిచి రాజ్యం వెళ్ళేదందుకే కానీ పేద ప్రజలకు ఏమవుతుందని అడిగే ఒక్కరు కూడా లేరు. విశ్వనాథ్ సారు స్పందించి అక్కడికి వెళ్ళి ఒక డే మొత్తము నైట్ మొత్తము 2 గంటల వరకు అక్కడ ఉండి అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళని ప్రశ్నించి అక్కడ ఉన్న వాళ్ళని ప్రశ్నిస్తే అప్పుడు ఈ దుర్ఘటన మన రాష్ట్రం అంతా తెలిసింది. అప్పటి వరకు అడిగిన ఒక్క నాదుడు లేడు. ఇంత దురంకారంగా జరుగుతున్న ఈ రాజ్యాన్ని కఠినంగా అక్కడ నిందితులను అంతగా కొట్టి బాధ పెట్టిన పసికందుకు మరణానికి కారణమైన వాళ్ళని కఠినంగా శిక్షించాలని ఈరోజు నాలేశ్వర్ గ్రామంలో బీసీ ఎస్టీ జేఏసీ తరఫున కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీనికి సహకరించిన సర్పంచ్ శ్రీనివాస్ అన్న గారికి, ఉప సర్పంచ్ శ్రీనివాస్ అన్న గారికి, లావణ్య అక్క గారికి, అలాగే కిషన్ అన్న గారికి, ఇక్కడికి వచ్చిన రజక సంఘ దేవన్న గారికి, ప్రతి ఒక్కరికి, యువకులకు ప్రతి ఒక్కరికి జై భీమ్. అందరికీ జై భీమ్. ముందుగా తెలియజేయమన్న మన నాగూర్ కర్నూలు జిల్లాలో చిన్న పల్లెపై దాడి జరిగింది. ఆ దాడి ఖండిస్తూ ఇలా కొమ్మత్తు ర్యాలీ జరిగింది. ఇలా సర్పంచ్ హోదాలో ఉండి ఒక చిన్న పిల్లపై దాడి చేస్తూ, అదేవిధంగా గతంలో మా ఎస్సీ ఎస్టీల పట్ల దాడులు, ఈ రోజుల్లో బీసీల పట్ల కూడా దాడి జరుగుతూ ఎంతో భయబాధలకు గురి చేస్తూ ఇలా రాజకీయం అండదండలతో ఇలా కాంగ్రెస్కు సంబంధించిన సర్పంచ్ గారు దాడి చేయడం, ఇలా రాజ్యాంగ పద్ధతిలో ఉన్న పదవిలో ఉండి ఇలా చిన్నపిల్లపై దాడి చేస్తూ, అదేవిధంగా ఇలా రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉన్నది. ఇలా సీఎం రేవంత్ రెడ్డి అన్నగారు కూడా ఏం చేస్తూ అర్థం కాదు. ఇలా అదేవిధంగా జై శ్రీరామ్ నిదాలు చెప్తూ హిందువుల కోసం పాటుపడుతున్నా అని చెప్పే పార్టీలు కూడా ఇలా ముందుకొస్తూ హిందువులపై దాడి జరుగుతూ ఇలా సాకలి ఐలమ్మ వారసులపై దాడి జరగడం, ఇలా సాకలి ఐలమ్మ వారసులు హిందువులు గారా అని ఈ సభాముఖంగా అడుగుతున్నాను. ఇలా రాష్ట్రంలో బండి సంజయ్ కానీ, అదేవిధంగా ధర్మపురి అరవింద్ కానీ, ఇలా రఘునందన్ రావు కానీ ఇలా హిందువులపై మాట్లాడుతూ భావజాలకు గురి చేస్తూ ఇలా
హిందూ గుళ్ళో హిందువులపై దాడి జరిగిన ఒక సర్పంచ్ దాడి చేయడం జరిగింది. ఆయన పైన ఇరువరకు ఏ కేసులు లేవు, ఆయన ఇరువరకు అరెస్ట్ చేయడం లేదు. కాబట్టి ఈ హిందూ సంఘాలు కానీ ఇలా బండి సంజయ్ కానీ ఇలా ధర్మపూర్ అరవింద్ కానీ ఇలా సీఎం రేవంత్ రెడ్డి కానీ ఏం చేస్తూ అర్థం కాకొచ్చింది. ఎందుకంటే ధర్మం కోసమే పనిచేస్తా అని చెప్పి, ధర్మం కోసమే పోరాడతా అని చెప్పి, హిందువుల కోసమే పోరాడుతున్న పార్టీలు ఇలా హిందువులపై గుళ్ళల్లో దాడులు జరిగితే ఎక్కడ దాక్కుంటున్నారో ఎక్కడ ఉంటున్నారో మౌనం పాటిస్తున్నారు. ఎందుకంటే మీ ఇలా పదవీలకు ఏమన్నా భంగం కలుగుతుందా, మీ పదవీలకు ఏమన్నా నష్టపోతుందా? కాబట్టి ఒక చిన్న 2 నెలల పాపని చూడకుండా చిన్న పిల్లపై దాడి చేయడం ఇలా సిగ్గుచేటు. ఎందుకంటే ఒక అమ్మలాగా చిన్న పిల్ల అంటే 2 నెలల పాప అంటే మన అమ్మ లాగా. ఒక అమ్మపై మనం దాడి చేస్తామా? ఒక అమ్మపై మనం ప్రాణం తీసుకుంటామా? ఇలా ఈ సంఘటన ఈ దాడి ఏవైతున్నాయో హిందూ సంఘాల కోసం కొట్లాడుతూ ఇలా రెడ్డిల కోసం కాపాడుతున్న నాయకులకే ఈ సంఘటన వదిలేస్తూ చిన్న పిల్లపై దాడిని మేము ఖండిస్తూ ఇలా కోంబత్తుల ర్యాలీ జరిగి ఒక 2 నిమిషాలు మౌనం పాటిస్తున్నాం. సాగరణ వైరకత సాగలైలమ్మ వారసత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన దాడి చిన్న పసిపాపని చూడకుండా హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఈరోజు మా నాలేశ్వర గ్రామంలో కొవ్వొత్తుల ర్యాలీని చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే బాధ్యులు ఉన్నారో వెంటనే వాళ్ళని ఆదుకొని ఎవరైతే బాధితులకు వాళ్ళ కుటుంబానికి న్యాయం చేసి నిందితులైన వారిని ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేసి జైలు పంపించగలరని మా యొక్క నాలేశ్వర తరఫున, రజకుల సోదరు తరఫున, మా హిందూ బంధువుల అందరి తరఫున తెలియజేయడం జరుగుతున్నది. బీసీ ఎస్సీ ఎస్టీల ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి.